ఎఫ్డీఆర్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఎఫ్డీఆర్ ఇంట్రెస్ట్ తీసుకుంటే 70 లక్షలు ఉంది. चांदी 5,000 ऊपर होगा। हाथ कट गए। बोल दो, नहीं नहीं अभी बोले नहीं। వారు వక్ఫ్ బోర్డుని హుండీలు ఎంచే కార్యక్రమం చేయమని స్పష్టంగా ఇచ్చారు కాబట్టి మనం ట్రాన్స్పరెన్సీ ఉండిద్దనేటటువంటి ఉద్దేశంతో గతంలో రెవెన్యూను పోలీసు వారిని రమ్మని చెప్పాము. వీరు ఏదైతే నోటీసులు ఇచ్చి వాళ్ళని రానియకుండా చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారో వాళ్ళు భయపడి ఈ కోర్టు పరంగా వివాదాల్లో మేమెందుకు ఇన్వాల్వ్ అవ్వాలనేటటువంటి ఉద్దేశంలో వాళ్ళు రావటానికి వెనకాడుతున్నారు. కాబట్టి దీనిపై ఈ యొక్క సమాచారాన్ని చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళగా ఈ యొక్క ఉత్తర్వులను టీంని డెప్యూటీ చేస్తూ పంపించడం జరిగింది. వారి యొక్క సమక్షంలోనే చేస్తున్నాము. వాళ్ళు దీని మీద ఎంచేటటువంటి కార్యక్రమం మీద కోర్టుకు వెళ్ళాలా లేదా ఏం చేయాలి అనేటటువంటిది వారి ఇష్టం. వారు ఆల్రెడీ నిన్న కూడా వాళ్ళ యొక్క జూనియర్ని లాయర్ని తీసుకొచ్చి వారి దగ్గర పనిచేసేటటువంటి వ్యక్తుల్ని కూడా పంపించి మమ్మల్ని ఎంచే కార్యక్రమాన్ని ఆపాలని చూశారు. కానీ ఈ యొక్క విషయాన్ని మా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము, మా స్టాండింగ్ కౌన్సిల్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఇది కంటిన్యూ చేయమని చెప్పారు. వారు చేస్తూనే ఉండారు ఎఫర్ట్స్, ఆపాలనేటటువంటి ఎఫర్ట్స్ వారు చేస్తూనే ఉండారు. వారు కానీ సజ్జాదా నషీన్ కానీ వారి తరపున రిప్రజెంటేటివ్స్ కానీ వస్తే మేము ఎటువంటి ఆటంకం చేపరచము, వచ్చి ఎంచేటటువంటి కార్యక్రమాన్ని పరిశీలించి
చేసేటటువంటి దాంట్లో లోటుపాట్లు ఏమన్నా ఉంటే మా అధికారులకు కానీ మాకు కానీ చెబితే తప్పకుండా దాన్ని పరిచయంలోకి తీసుకొని చక్కదిద్దుతామని తెలియపరుస్తున్నాం.